అన్నా బతికే అన్నా ఈరోజు ఈ స్టోడేజ్ వస్తుంటే అత్త నా కలరే ఉందన్నా. అన్నా యాంకర్ గారు మనం వేసుకున్న డ్రెస్ కూడా సేమ్ ఒకటే కలర్ ఉందన్నా. నల్ల నిగనిగలాడిపోయే కలర్ అన్నా. ఉంటానన్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పనా, లేదంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పనా, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పనా, లేకపోతే వెంటిలాక్విజం చేస్తారని చెప్పనా, ఇట్లా ఒక్కటి కాదు, తన మాటలతోనే మంత్రాలు చేస్తూ మ్యాజిక్ చేస్తుంటారనమాట. మరి ఆయన ఎవరో కాదు, హరిప్రసాద్ గారు. మరి ఆయన మన ముందే ఉన్నారు. మరి ఆ మాటల వెనుక మ్యాజిక్ ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. ఆయన నమస్తే. హాయ్ మేడం, నమస్తే. ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. ఫస్ట్ మీ గురించి స్టార్ట్ చేద్దాం. మీ ఫుల్ నేమ్ ఏంటి? హరిప్రసాద్ కాకుండా ఇంకేమన్నా ఉందా అదర్? ఎస్, అంటే మిమిక్రీ హరిప్రసాద్, అంటే హరిప్రసాద్ కాస్త మిమిక్రీ హరిప్రసాద్ అని మారింది. అంతే. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? వర్క్ చేస్తుంటారు. అమ్మ అంగన్వాడీలో వర్క్ చేస్తుంటారు. నాన్న క్యాజువల్ గా 100 days వర్క్ చేస్తుంటారు. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ అండి. ఓకే. ఇప్పుడు జనరల్గా ఎవరికన్నా ఏ డాక్టర్ అవ్వాలనో లేదంటే టీచర్ అవ్వాలనో ఇట్లా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. అలాగే నాకు అన్ఎక్స్పెక్టెడ్గా మాకు స్కూల్లో జరిగినటువంటి 6th క్లాస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట, కో ఇన్సిడెంట్ అనుకోవచ్చు. ఏంటంటే అక్కడ స్కూల్లో ట్రైనింగ్ టీచర్స్ వచ్చారనమాట. వాళ్ళు లాస్ట్ డే, ఎండ్ ఆఫ్ ద డే అందరితో ఎంటర్టైన్ చేస్తూ పాటలు పాడిస్తూ ఉన్నారు. అందరూ ఆటలు ఆడారు, పాటలు పాడారు, డాన్సులు వేసారు. బట్ నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలని ఇంకా నేను అలాగ ఆలోచించి నేను ఎందుకు స్పెషల్గా చేయొచ్చు అని మిమిక్రీ చేశాను అనమాట. అప్పుడు మిమిక్రీ అని తెలియదు, మిమిక్రీ అని తెలుసు. తర్వాత కాలక్రమేణా తెలిసింది మిమిక్రీ అంటారని. అలాగా అంతమంది చేసిన దానికంటే నేను చేసిన దానికి అప్లాస్ బాగా వచ్చింది. చాలా క్లాప్స్ కొట్టారు, కేకలు వేసారు. నాకు అది కొంచెం మైండ్లో కూర్చుండిపోయి అలాగా ఇదేదో బాగుందని చెప్పేసి దీని మీద ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాను అనమాట. ఓకే, మరి 6th క్లాస్లో మీరు ఏం చేశారు? లైక్ ఆ స్టేజ్ మీద మీరు ఏం చేశారు? అంటే మాకు హాస్టల్లో ఉండేవాడిని. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒకతను చిన్న చిన్న రైలు శబ్దాలు అట్లా చేసేవాడు. నేనేం చేశానంటే వినూత్నంగా మన ట్రైన్ పోతూ పట్టాలు తప్పి చైన్లోకి వెళ్ళింది అనమాట. రైతు వచ్చి తిడుతున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి రైతు నష్టానికి ఇంత డబ్బులు ఇస్తాను, బాబుమోహన్ గారు వచ్చేసి అన్నో నేను కొన్ని పందులు ఇస్తాను కాసుకో అన్నో అని చెప్పేసి ఇలాగా ఒక కొత్తగా అనమాట. అట్లా ఒక 2-3 వాయిసెస్ చేసి అలా చేయడం బాగా అందరికి బాగా నచ్చింది అనమాట. ఎస్, అప్పుడు వాయిసెస్ కూడా పెద్దగా తెలియదు ఇలా చేస్తారు, ఏదో అలాగే బాడీ లాంగ్వేజ్ మేనరిజంతో మెయింటైన్ చేసేవాను అనమాట. అట్లా హిట్ అయిందా? అదే నా లైఫ్ ని ఒక చిన్న టర్నింగ్ పాయింట్ లో వేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మీ వాయిస్ వింటుంటే నాకు ఒక యాక్టర్ వాయిస్ గుర్తుకొస్తుంది, మన సాయి కుమార్ గారు. ఎస్, సాయి కుమార్ గారు. ఒకసారి వాయిస్ మాట్లాడతారా? యా షూర్. సాయి కుమార్ గారు మన పటాస్ మూవీలో ఒక మంచి అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. ఇంకా కొంచెం బ్యాక్కి వెళ్తే చాలా వాయిసెస్ ఉంటాయని, వాయిస్ ఆఫ్ వేరియేషన్స్. తర్వాత వచ్చేసి వావ్ షోలో ఒక డైలాగ్ చెప్పాడు ఆయన. ఆ రెండు, ఫస్ట్ ఒకటి పటాస్ మూవీలో ఒక డైలాగ్ చెప్పిన తర్వాత అది అదర్వైజ్ చేస్తాను. వీళ్ళంతా ఎవరో తెలుసా? స్కాములు చేసే పొలిటీషియన్స్, క్రైములు చేసే క్రిమినల్స్ కాదు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్స్. 1000 రూపాయలు ఇస్తే బైక్ వదిలేసే పోలీసు, 500 ఇస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లికొకడు ఉంటాడు. కానీ చనిపోతామని తెలిసి కూడా డిపార్ట్మెంట్లు చేరే పోలీస్ వేలల్లో ఒక్కడుంటాడు. ఆ ఒక్కడిలా ఒక్కరోజు, ఒక్క నిమిషం, ఒక్క క్షణం బ్రతికితే చాలు. ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళే ప్రతిరోజు ఈ ఫోటోల మధ్యకి నేనెప్పుడెప్పుడే వెళ్తానా అని గర్వంగా ఎదురు చూస్తున్నాను రా. ప్రతి పోలీసు బ్యాడ్జ్ వెనుక ఒక గుండె ఉంటుందిరా. ఆ గుండెకి తల్లి, తండ్రి, పిల్లలు ఇలా అన్ని బంధాలు ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులు రా వీళ్ళంతా. ఏమన్నావు? నేను పిల్లం బిడ్డలు చస్తున్నా పట్టించుకున్నా. మీ అమ్మ దగ్గరికి రాకపోవడం వల్ల అక్కడ ఎంతో మంది తల్లుల్ని, పిల్లల్ని కాపాడగలిగాను. నీకు అన్యాయం జరిగిండొచ్చు, కానీ అక్కడ ఎంతో మంది తల్లులకి న్యాయం జరిగిండొచ్చు. I will act with honesty, courtesy, welfare and others in the over the spirit the cops అంటే ప్రతిజ్ఞ చేసిన ప్రతి పోలీసుడికి డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. కానీ
నా మీద కోపంతో ఆ జీకే గారితో చేయిలు కలిపావు. ఇంతకు అది ఒక మర్డర్ కేసు అని తెలుసా? అది ఒక అమ్మాయి మిస్టరీ అని తెలుసా? అమ్మో, యాజ్ ఇట్ ఈస్ సాయి కుమార్ గారిని దించేసారుగా. ఆ ఫైర్ అది మాటల్లో అంత క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, మరి ఈ టాలెంట్ ని మీలో ఉంది అని చెప్పేసి మీ ఇంట్లో చెప్పారా? అంటే యాక్చువల్లీ ఎవరు చెప్పలేదండి. నాకు కూడా నేనేంటంటే అదొక వచ్చినటువంటి ఆ 6th క్లాస్లో వచ్చిన దాన్ని రకరకాలైనటువంటి వాయిసెస్ తోటి, చాలా కఠినమైనటువంటి వాయిసెస్ తోటి మా ఊళ్ళో మా విలేజ్లో సర్పంచ్ ఉంటుండే అనమాట. ఆయన వాయిస్ని కూడా యాస్టేజ్గా కాపీ చేశాను. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఒక అతను కుర్వమల్లయ్య అని ఉంటుండే, ఆయన వాయిస్ కూడా కాపీ చేశాను. అట్లాగా అందరినీ మస్మెరైజ్ చేస్తూ, అంటే చీకట్లో ఉండి మస్మెరైజ్ చేశాను. ముసలోళ్ళు ఉంటే వేరే ఊరు నుంచి వచ్చినట్టు వాళ్ళకి మీ వాళ్ళు మీ బిడ్డ నీకు డబ్బులు ఇవ్వమని పంపిందని అందరినీ కొంచెం అల్లరిపోయి చేసేవాడిని. అలాగే మళ్ళీ 10th క్లాస్కి వచ్చాక సేమ్ అది రిపీట్ అయింది అనమాట. జనవరి 26కి 24th ఏమో సాటర్డే అయింది, 25th ఏమో సండే వచ్చింది, 26th ఏమో మండే వచ్చింది. అందరు సాటర్డే రోజే ఏమంటారు స్పీచెస్ పెడతారు అండ్ అన్నీ ఉంటాయి కదా, వ్యాస రచన పోటీలు ఇవన్నీ కూడా. అలాగే పెట్టడం వల్ల నేనేం చేస్తానంటే అందరు ఇంకా స్పీచెస్ ఇస్తుంటే నేను పిల్లల్ని బాగా చెవిలో అది పేపర్ తీసుకొని చేస్తారు కదా, రౌండ్ చేసి చెవిలో కుడుతూ ఉంటే సార్ చూసాడు దూరం నుంచి చూసి, మన శ్రీ హరిప్రసాద్ గారు ఇప్పుడు పాటలు పాడబోతున్నారు. అప్పట్లో పాటలు పాడేది, మళ్ళీ ఫోక్ సాంగ్స్ బాగా పాడేది. అయితే ఆయన చూసి పిలిచారనమాట. పిలిచి ఇప్పుడు నువ్వు పాట అయినా పాడాలి, మాట్లాడాలి, పక్క వాళ్ళని డిస్టర్బ్. మా హెచ్ఎం గారు రాజశేఖర్ సార్ గారు అని, ఆయనకు రుణపడి ఉన్నాను అనుకోవచ్చు. అయితే ఆయన రోజు లేపి మళ్ళీ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పడం వల్ల అప్పుడు మళ్ళీ మిమిక్రీ చేశాను. ఓకే, నేను పాటలు పాడను ఏం చేయను, నేను మళ్ళీ మిమిక్రీ చేస్తానని అప్పుడు సుధాకర్ గారు, పిచ్చెకొట్టు సుధాకర్ గారు, బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు, రాజశేఖర రెడ్డి గారు, మన చంద్రబాబు నాయుడు, వీళ్ళు వాయిసెస్ అన్నీ చేశాను. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నారు. ఆయన ఆ జనవరి 26 లోపు ఎవరైతే చనిపోతారో వాళ్ళందరూ కూడా సమాధులు కట్టిస్తారని ఆయన. తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే చనిపోతారో వాళ్ళకు త్వరగా మొత్తం వాళ్ళ ఇంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తానని ఆయన. తర్వాత బాబుమోహన్ గారు నేను సబ్బులు ఇస్తాను, పందులు ఎవరెవరైతే పందులు కాస్తారో వాళ్ళకి సబ్బులు ఇస్తాను, లైబాయ్ సబ్బులు అని ఆయన. ఇలాగే రకరకాలైనటువంటి కొన్ని హాస్యాస్పదమైనవి చేసి ఫుల్ హిట్ అయింది. అక్కడ నుంచి ఇంకా బలంగా అదైంది అనమాట. అట్లా ఆ తర్వాత మా అమ్మ నాన్నకి తెలిసింది, వీడు మిమిక్రీ ఏదో చేస్తాం, మీ ఓడు బల చేసాడు అట్లా అని వాళ్ళకి తెలిసింది తప్ప వాళ్ళకి అప్పటి వరకు తెలియదు. ఓకే, మొత్తానికి హరిప్రసాద్ గారు చాలా అల్లరి అల్లరి నుంచి పుట్టింది ఎక్కువ అని చెప్పుకోవచ్చు అంటారా? నాకు ఎడ్యుకేషన్ మీద కంటే కూడా ఈ కళ మీదనే బాగా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. అసలు స్కూల్లో ఏమైనా చెప్తుంటే కిటికీలో నుంచి చూసేవాడిని, టీచర్స్ తిట్టేవాళ్ళు, అది చదువుకుంటే కనీసం బాగుపడతావురా మా తెలుగు మేడం వాళ్ళు అందరు తిట్టేవాళ్ళు. నేను ఎంత యాక్టివ్గా ఈ ఆర్ట్ ఫామ్ లో ఉండేవాడిని అంటే అంత యాక్టివ్గా ఉండేవాడిని. ఎడ్యుకేషన్ లో జీరో అసలు. మరి డిగ్రీ వరకు డిస్కంటిన్యూ చేశారు కదా, అక్కడ వరకు ఎందుకు చదువుకోవాల్సి వచ్చింది? అంటే నాకు వాస్తవానికి నేను 10th చదువుకున్నాను, తర్వాత డిగ్రీ ఓపెన్ డిగ్రీ రాశాను. నాకు మా ఇంట్లో కొంచెం సిచ్యుయేషన్స్ అన్ని చాలా డిఫరెంట్ అనమాట. కొంచెం డెప్త్కి వెళ్తే చాలా బాధాకరమైన సన్నివేశాలు కనిపిస్తాయి. అలా కాకుండా ఏంటంటే ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ బాగలేకపోవడం, నేను 10th ఆఫీస్ తర్వాత ఆటో నడపడం, తర్వాత డ్రైవర్గా అండ్ అట్లాగా అంబులెన్స్ డ్రైవర్గా ఇట్లా అవన్నీ చేస్తూనే ఎన్ని చేసినా నాకు ఇది ఒకటే బాగా ఫోకస్డ్గా అనిపించేది. దాదాపు మిమిక్రీ కోసమే ఒక 20 జాబ్స్ వదిలేసి ఉంటాను అంతే.